గురువుగారు మేల్కోవడానికి గొప్ప ముహూర్తం అని మీరు చెప్పారు. దాని గురించి వివరించండి. ఏ ముహూర్తంలో లెగిస్తే మనము గొప్పగా జరుగుతుంది? ఇక్కడ ముహూర్తం అంటే గొప్ప సమయం. అన్నిటికీ అనుకూలవంతమైన శుభ సమయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేల్కోవడానికి గొప్ప సమయం ఏది? అంటే మన యొక్క ఉపనిషత్తులు, వేదాలు నిర్ణయించినటువంటి సమయం. ఏ సమయానికి మెలకువ జరిగితే, జాగృతి లభిస్తే అది మనిషి యొక్క జీవితాన్ని పరమ ప్రయోజనం వైపు నడిపిస్తుంది, గొప్పగా మారుస్తుంది. అంటే దాన్నే మనం బ్రహ్మ ముహూర్తం అంటాం. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు. ఈరోజు 6 గంటలకు సూర్యోదయం అంటే దానికంటే ముందు 1 గంట 36 నిమిషాల ముందు ఉన్నదాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాం. అంటే రోజుకు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది మారుతూ ఉంటుంది, సూర్యోదయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. క్యాలెండర్లో చూస్తే సూర్యోదయం ఎన్ని గంటలకు ఉందో దాని ముందు 1 గంట 36 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించడానికి, సృష్టి జరగడానికి ప్రయత్నం ప్రారంభించినటువంటి సమయం అది. మనం కూడా మన ప్రపంచం అనే సృష్టిని సృష్టించుకోవడానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఈ సమయం నుంచే మొదలు పెట్టాలి. ఎందుకు దీన్నే నిర్ధారించారు? ఎందుకు 8 గంటలకు నిద్రలేస్తే ఏమవుతుంది, ఉదయం 10 గంటలకు నిద్రలేస్తే ఏమవుతుంది? ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది. బ్రహ్మే ముహూర్తే ఉత్తిష్టేత్ స్వస్థో రక్షార్థమాయుష. అంటే బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నిద్రలేస్తారో వారి యొక్క ఆయుష్, ఆరోగ్యము, వారి యొక్క జీవితానికి సర్వరక్ష చేకూరుతుంది. అంటే సంపూర్ణ ఆయుష్ లభిస్తుంది, ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు, వారి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి వారికి లభిస్తుంది. అదే బ్రహ్మే ముహూర్తే నిద్రాయ స సర్వ పుణ్యక్షయకారిణి. దాని అర్థం ఏంటంటే ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో కూడా నిద్రపోతూనే ఉంటారో వాళ్ళు గతంలో సంపాదించుకున్నటువంటి సమస్త పుణ్యము, పాజిటివ్ ఎనర్జీ, మంచి పనులు చేసుకున్నటువంటి సంపాదించిన గొప్ప పుణ్యం మొత్తము క్షయమైపోతుంది. ఎందుకు క్షయమైపోతుందంటే బ్రహ్మముహూర్తంలో కూడా నిద్రపోతూ ఉంటే వారికి సంపూర్ణ ఆయుష్ లభించదు, ఆరోగ్యం లభించదు, మరియు మనస్సు, బుద్ధి సరిగా పనిచేయదు. ఎవరికైతే ఆరోగ్యం సరి లేకుండా, మనస్సు, బుద్ధి సరిగా లేకుండా, అహంకారం అనేది ప్రక్షాళన కాకుండా ఉంటుందో వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల జీవితం మొత్తము దుఃఖకరమైనటువంటి ఫలితాలే వస్తాయి. దాని అర్థం ఏంటి? జీవితం అంతా దుఃఖం వస్తుంది అంటే పుణ్యం అంతా నాశనం అయిపోయింది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్రలేయాలి. సరిగ్గా సమయానికి మనం అలారం పెట్టుకొని ఈరోజు క్యాలెండర్లో చూసుకుంటాం, రేపు సూర్యోదయం ఎన్ని గంటలకి, ఒక 1:30 గంట ముందు అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకొని మనకు మెలకువ వచ్చింది అని మనకు తెలియగానే మొట్టమొదట చేయాల్సినటువంటి పని, మనకు ఈ యొక్క జీవితాన్ని ప్రసాదించినటువంటి ఈ యొక్క సృష్టికి, ప్రకృతికి, భగవంతుడికి ప్రార్థన చేసుకోవడము. అంటే మొదటి ఆలోచన ఏది ఉండాలంటే చాలా సత్వగుణ ప్రపూర్ణమైనటువంటి ఆలోచన ఉండాలి, చాలా దివ్యమైన ఆలోచన, శుభప్రదమైనటువంటి ఆలోచన ఉండాలి, మంచి థాట్ ఉండాలి. అంటే ఈ సమస్త విశ్వమానవాళికి మంచి జరిగే శుభప్రదమైనటువంటి ఒక అఫర్మేషన్ ఉండాలి. అంటే మొట్టమొదట మీకు నచ్చిన ఇష్టదైవం యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఆ యొక్క విగ్రహానికి నువ్వు అభిషేకం చేసి దండం పెట్టుకొని, లేదా నీకు నచ్చినటువంటి పుణ్య ప్రదేశాన్ని దర్శించి దాన్ని ఫీల్ అవుతూ అనుభూతి చెందాలి. అంటే ఒక బ్యూటిఫుల్ థాట్తో మనము మేల్కోవడం చేయాలి. ఎప్పుడు? బ్రహ్మ ముహూర్తంలో. గురువుగారు, ఎందుకు సూర్యోదయానికి ఒక 1.5 అవర్ ముందే బ్రహ్మ ముహూర్తం నిర్ధారించబడింది? అలా ఎందుకు జరిగింది? దాని యొక్క గొప్పతనం కూడా చెప్పండి. ఎందుకు అలా నిర్ధారించడం జరిగిందంటే చూడండి, ఏ విధంగా అయితే మనిషికి 3 గుణాలు ఉంటాయి.
సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 గుణాల మిశ్రమమే మన యొక్క జీవితం. సత్వగుణం ఎక్కువ ఉందనుకోండి, మాట్లాడే మాట బలంతోనూ శక్తివంతంగాను సౌమ్యంగానూ ఉంటుంది. చేసే ఆలోచన దివ్యంగా ఉంటుంది. చేసే పని లోకానికి మేలు జరుగుతుంది. రజోగుణం ఎక్కువ ఉంటే స్వార్థం ఎక్కువ ఉంటుంది. తన యొక్క ఉన్నతి కోసము, తన యొక్క ఉద్ధరణ కోసం మాత్రమే ఉంటుంది. అందులో ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, కుట్ర ఉంటుంది. తమో గుణం ఉంటే అది రాక్షసుల యొక్క గుణం. ఎప్పుడు బద్ధకంగా ఉండటం. ఎవరిలో ఏ గుణం ఎక్కువ ఉంటుందో ఆ గుణమే వారి జీవితాన్ని నిర్ధారిస్తుంది. ఏ విధంగా అయితే మనిషి కూడా ఈ యొక్క పంచభూతాలు అనబడే ప్రకృతితో తయారైనటువంటి ఒక మెటీరియల్. మరి ఈ ప్రకృతితో పంచభూతాత్మకమైనటువంటి దేహంలో సత్వరజస్తమో గుణాలు ఉన్నట్టు బయట ఉన్నవి కూడా, ఈ విశ్వంలో ఉన్నవి కూడా పంచభూతములే. ఈ విశ్వము కూడా పంచభూతాల యొక్క మిశ్రమమే. మరి ఈ విశ్వానికి, ఈ సృష్టికి కూడా 3 గుణాలు ఉంటాయి. తమో గుణము, రజోగుణము, సత్వగుణము. మరి మనము ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతి యొక్క గుణముతో మనము కనెక్ట్ అవుతామో, మామూలుగా అందరూ అంటుంటారు విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే దాని అర్థం నిజానికి ఎవ్వరికీ తెలియదు. విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంటే విశ్వము, ఈ యొక్క సృష్టి ఆ సమయంలో ఏ గుణంలో ఉందో, తమో గుణంలో ఉందా, సత్వగుణంలో ఉందా, రజోగుణంలో ఉందా, ఏ గుణంలో ఉందో ఆ గుణాన్ని మనలో కలిగి ఉంటే, మనలోనూ సత్వగుణము, ప్రకృతిలోనూ సత్వగుణం ఉందనుకోండి, అప్పుడు మనం ప్రకృతికి కనెక్ట్ అయ్యాము. ఎప్పుడైతే ప్రకృతి సత్వగుణంలో ఉండి మనం తమో గుణంలో ఉంటే మనకు ప్రకృతికి కనెక్షన్ కుదరదు. అప్పుడు మన జీవితంలోకి ప్రకృతి యొక్క అసిస్టెన్స్, సహాయం ఇది మనకు అందదు. మనం దేని నుంచైనా ఏదైనా పొందాలంటే దాంతో మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే దాని శక్తిని పొందగలుగుతాం. గురువు గారు, ప్రకృతి సత్వగుణంలో ఉండడము, రజోగుణంలో ఉండడం అంటే ఏంటి? చూడండి, ఇందాకే చెప్పాం, మనిషి తనలో ఉన్నటువంటి స్పృహ, చైతన్యం, ఈ చైతన్యం అనేది మెల్లగా ఒక్కొక్క శరీరం నుంచి విత్డ్రా అయిపోయి ఆత్మలో కలిసిపోతుంది. మనం నిద్రపోయినప్పుడు తమో గుణంలో ఉంటాం. అప్పుడు మనం ఎవరో కూడా తెలియదు. తమస్సు అంటారు, దాన్ని అజ్ఞానం అంటారు. అదే విధంగా ప్రకృతి కూడా లయం అయిపోతూ ఉంటుంది. ప్రకృతిలో కూడా ఈ యొక్క కాన్షియస్ ఎనర్జీ ఉంటుంది, ఈ ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఇది కూడా మెల్లగా ఈ యొక్క బ్రహ్మాండ విశ్వము సర్వాత్మలో లీనమైపోతూ ఉంటుంది. ప్రకృతి కూడా సత్వగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి తమో గుణానికి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు రాత్రి సమయం తీసుకోండి. రాత్రి సమయంలో ప్రతి ఒక్కటి విశ్రాంతికి ఉంటాయి. తమ కార్యకలాపాలు ఆపేసి, సూర్యుడు ఉన్నాడు, చెట్లు, సమస్త ప్రకృతి, పంచభూతాలు ఇవన్నీ కూడా చాలా నెమ్మదిస్తాయి. మెల్లగా రజోగుణంలోకి రావడం అంటే అన్నిటిలోనూ చలనం రావడం, అన్ని జీవరాశుల్లోనూ చలనం రావడం. ఈ విధంగా ప్రకృతి కూడా గుణాల నుంచి మారుతూ ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు సరిగ్గా రాత్రి సమయం అయిన తర్వాత మనం నిద్రపోయాం అనుకోండి, మనం తమో గుణంలో ఉంటాం, ప్రకృతి కూడా తమో గుణంలో ఉంటుంది. మరి ఉదయము బ్రహ్మముహూర్తానికి ఏం జరుగుతుందంటే ప్రకృతి సత్వగుణంలోకి మారుతుంది. తమో గుణం నుంచి సత్వగుణంలోకి మారే సంధికాలం అది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త అణువుల్లోనూ, సమస్త పదార్థంలోకి ఆ దివ్య చైతన్య శక్తి బాగా విస్తృతంగా ప్రవహింపబడుతుంది. ప్రతి ఒక్కటి ఆ చలనంలోకి వస్తాయి, ప్రతి ఒక్కటి కదలికలోకి వస్తాయి, చైతన్యంలోకి వస్తాయి. అంటే బ్రహ్మముహూర్తం అనేది ప్రకృతి సత్వగుణంలోకి మారే క్షణము. అదే సమయంలో మనం కూడా తమో గుణం అనే నిద్ర నుంచి మనం మేల్కొనడం అనేది జరిగితే కనుక మనలో కూడా సత్వగుణం అనేది ప్రవహిస్తుంది. సర్వద్వార భగవద్గీతలో చెప్తారు,
సర్వద్వారముల యందు ఈ యొక్క చైతన్యం యొక్క కాంతి ప్రకాశింపబడుతుంది సత్వగుణంలో ఉన్నప్పుడు. అంటే ఎప్పుడైతే ప్రకృతి సత్వగుణంలోకి వచ్చి మనం కూడా సత్వగుణంలోకి ఆ సమయంలో మేలుకున్నప్పుడు మనం కూడా ఆటోమేటిక్గా మనలో కూడా సత్వగుణం అనేది ప్రకాశవంతమవుతుంది. సత్వగుణం అంటే మంచి గుణం అని కాదు. సత్వగుణం అంటే గొప్ప కదలిక, చైతన్యము, శక్తి ఉన్నటువంటి ఇది సత్తువ ఉన్నటువంటి గుణం. సత్తువ అంటే బుద్ధిలో సత్తువ, మనస్సులో సత్తువ, శరీరంలో సత్తువ. ఈ సత్తువను సత్వగుణం అంటారు. అలా కాకుండా ప్రకృతి సత్వగుణంలో ఉండి నువ్వు ఇంకా తమో గుణంలో ఉంటే అప్పుడు దానికి మనకు మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు మన యొక్క ఆలోచనలకు, మన యొక్క కోరికలకు, మన ఆశయాలకు, మన కర్మలకు ఈ ప్రకృతి నుంచి ఏ సహాయం కూడా మనకు లభించదు. అంటే మనకు ప్రకృతి కోఆపరేట్ చేయదు. మనం దాంతో కలిసిపోవాలి, మమేకమైపోవాలి, తన ధర్మాలతో జీవించాలంటే తను ఏ గుణంతో ఉందో మనం కూడా ఆ గుణంతో దానికి కనెక్ట్ అవ్వాలి. ఇది ఒక బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేస్తేనే జరుగుతుంది. అందుకని ఋషులు మనుషులు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడాన్ని నిర్ధారించారు.